ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టు 14 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్లో జట్టు ప్రదర్శన పరిశీలిస్తే ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు ఫ్రాంచైజీ చాలామంది కీలక ఆటగాళ్లను విడుదల చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో ఒక పేరు ఖచ్చితంగా ఆశ్చర్యపరిచేలా ఉంది. అతను ఎవరో కాదు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా చేరిందట. అతను రాబోయే సీజన్లో వేరే జట్టుతో ఆడొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్స్ నుంచి తొలగించిన తర్వాత రోహిత్ శర్మకు ఫ్రాంచైజీకి మధ్య సంబంధంలో ఉద్రిక్తత ఏర్పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ముంబై ఇండియన్స్ ఏ 5 ఆటగాళ్లను రిటైన్ చేయాలనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జాబితాలో 3 స్వదేశీ, 2 విదేశీ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024కి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్తో ట్రేడ్ చేసింది. పాండ్యా కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ అతనికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతుంది. పాండ్యాను కెప్టెన్గా చేయడానికి ఫ్రాంచైజీ తన వెటరన్ ఆటగాడు రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లో బుమ్రా ఒకరు. ఈ బౌలర్ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడిన జట్టు ప్రపంచంలో ఏదీ ఉండదు. బుమ్రా చాలా ప్రమాదకరమైన బౌలర్. ఓడిపోయే మ్యాచ్లో కూడా జట్టును గెలిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మిస్టర్ 360 అంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్రాంచైజీకి చెందిన అత్యంత విశ్వసనీయమైన ఆటగాళ్లలో ఒకరు. 2018 నుంచి సూర్య జట్టును వీడలేదు. ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు ఫ్రాంచైజీ తన స్టార్ బ్యాట్స్మెన్ని రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తుంది. సూర్య లాంటి దూకుడు బ్యాట్స్మెన్ ఉండడంతో జట్టులో మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. T20 ఫార్మాట్లో ప్రమాదకరమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాడు టీమ్ డేవిడ్ ఒకడు. అతను 2022లో ఫ్రాంచైజీలో చేరాడు. అతనికి అవకాశం దొరికినప్పుడల్లా అతను ఫ్రాంచైజీ వాగ్దానానికి అనుగుణంగా కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో వేగంగా పరుగులు రాబట్టగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్లలో డేవిడ్ ఒకడు. ఇలాంటి బ్యాట్స్మెన్ ఏ ఫ్రాంచైజీ కోల్పోవాలని కోరుకోదు. 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా ముంబై ఇండియన్స్ రిటైన్ చేయగల రెండో విదేశీ ఆటగాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాకు తుషారా ప్రత్యేకం. దీంతో పాటు కుడి చేతి వాటం బౌలర్ కూడా. పరుగులు ఇవ్వడంలో కఠినంగా, వికెట్లు తీయడంలో దూకుడుగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్ తప్పించడం దాదాపు ఖాయమైంది. దీన్ని ధృవీకరించడానికి మ్యాక్స్వెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్సీబీ జట్టును అన్ఫాలో చేశాడు. దీంతో మ్యాక్సీ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గత 3 సీజన్లో ఆర్సీబీ జట్టులో కనిపించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశానికి ముందు ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను అన్ఫాలో చేయడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఆర్సీబీ మ్యాక్స్వెల్ను డ్రాప్ చేస్తుందని అంటున్నారు. 2021 వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ గ్లెన్ మ్యాక్స్వెల్ను 14.25 కోట్ల కొనుగోలు చేసింది. దీని తర్వాత 2022 మెగావేలానికి ముందు 11 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ను నిలబెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే గత సీజన్లో గ్లెన్ మ్యాక్స్వెల్ అందించిన సహకారం 52 పరుగులు మాత్రమే. అంటే 10 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసిన మ్యాక్సీ 5.78 సగటుతో 52 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే మ్యాక్స్వెల్ను ఆర్సీబీ వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్సీబీ తరపున గ్లెన్ మ్యాక్స్వెల్ 52 మ్యాచ్ల్లో 1266 పరుగులు చేశాడు. ఈసారి 12 అర్ధ సెంచరీలు చేశాడు. 398 బంతులు ఆడిన మ్యాక్సీ మొత్తం 18 వికెట్లు కూడా తీయగలిగాడు. అందుకే ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈసారి ఐపీఎల్ మెగావేలానికి ముందు మ్యాక్స్వెల్ను విడుదల చేసి ప్రత్యామ్నాయ ఆల్రౌండర్ను కొనుగోలు చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.